అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. హాయ్ అన్నా. హాయ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ మూవీ సక్సెస్. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను నేను. మూవీలో మీ థియేటర్లో వార్నింగ్ సీన్ ఉంటుంది కదా, ఆ వార్నింగ్ సీన్ అయితే మీరు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే నాకు లిటరల్గా చాలా నచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సీన్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎందుకంటే ఒక చైల్డ్హుడ్ ట్రామా మళ్ళీ ట్రిగర్ అయి రావడం. ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే ఏంటంటే సాగర్ అనేవాడికి చిన్నప్పటి నుంచి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది. సో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఆడికి ఒక సిచ్యువేషన్ ఫామ్ అవుద్ది. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఐడెంటిటీతో ఆడప్పుడు దాకా వచ్చి తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ సీన్ అనేది మోర్ దాన్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్స్ అంటే మనం యాక్షన్ సీక్వెన్స్గా చూస్తాం. ఇదేంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బ్యాటిల్. అందుకనే ఆడు ఆ ఐడెంటిటీ బ్రేక్ అయిపోయి మళ్ళీ చిన్నప్పుడు దీనిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అది ఫామ్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ హీ పిక్స్ హిమ్సెల్ఫ్ అప్ అండ్ దెన్ హీ బికమ్స్ అ బిగ్గర్ పర్సన్ లేటర్ ఆన్. సో చాలా ఇంట్రికసీస్ ఉంటాయి అందులో, ఏ లెవెల్లో ఇప్పుడు వెళ్ళాలి అనేది. అండ్ టేక్స్ అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ సింగిల్ షాట్. సినిమాలో కట్ ఉంది, కానీ ఎంటైర్ థింగ్ అక్కడ కూర్చున్నప్పటి నుంచి అక్కడ దాకా వెళ్ళి మాట్లాడేదాకా ఇట్ వాజ్ ఆల్ సింగిల్ షాట్, వాక్యూమ్ బేస్ పెట్టి మధ్యలో ఇంటర్కట్స్ పడతా ఉన్నాయి. సో ఐ థింక్ ఫస్ట్ టేక్కే వచ్చి డైరెక్ట్ ఓకే కాదా అని చూస్తున్నప్పుడు డైరెక్ట్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి. సో అప్పుడే తెలిసిపోయింది. సూపర్, చాలా బాగా యాక్ట్ చేశారు ఆ సీన్లో. థ్యాంక్ యూ.